నమస్తే, వెల్కమ్ టు లియో ప్రైమ్ టైమ్ డిబేట్. దేశ రక్షణ కోసం యుద్ధ విమానాల తయారీ కంపెనీ పెట్టబోతుంది కూటమి ప్రభుత్వం అటు సీమలో. కానీ దేశ ద్రోహులతో స్నేహంకి జగన్మోహన్ రెడ్డి గత కొన్ని డాక్యుమెంటరీలు బయటపడ్డాయి. సో ఇద్దరి మధ్య వ్యత్యాసం ఏంటి? దీని గురించి మనతో మాట్లాడడానికి ఈరోజు లియో ప్యానెల్లో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు, అదేవిధంగా సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గ వడ్లమణి గారు. నమస్తే. నమస్కారం. నమస్తే. సత్యమూర్తి గారు, దేశ భద్రత కోసం యుద్ధ విమానాల తయారీ అనేది కూటమి ప్రభుత్వం ఒక కంపెనీని తీసుకురాబోతుంది. దాదాపు 15,000 కోట్లతో ఈ ఒక కంపెనీ రాబోతుంది. కానీ అదే దేశ ద్రోహులు టెర్రరిస్టులతో సంబంధాలు మనం చూసాం. జగన్మోహన్ రెడ్డికి సాహుల్ హమీద్తో కావచ్చు, అదేదో కొల్లం గంగిరెడ్డి కావచ్చు, వీళ్ళతో. సో ఇప్పుడు ఇద్దరు గురించే చర్చ జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో. సో దీన్ని ఎలా చూడాలి సార్? అంటే మనం అంటే దేశానికి ద్రోహం చేసే వాళ్ళ గురించి కొంచెం ఎక్కువ మాట్లాడుకోవాల్సిన పరిస్థితుల్లో ఉన్నాం. ఎందుకంటే ఎప్పటికప్పుడు వాళ్ళు చేసే కుట్రలు, ద్రోహాలు ప్రజలకి చెప్పకపోతే ఏమవుతుందంటే వాళ్ళు వచ్చి నీతులు చెబుతున్నారు. ఇప్పుడు ఎర్రచందనం స్మగ్లర్లు వాళ్ళు ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తే అది ఒక రకమైన నష్టమే. రాత్రికి ఎర్రచందనం స్మగ్లింగ్ చేసి పొద్దున్నే స్నానం చేసి వచ్చి బొట్టు పెట్టుకొని వచ్చి నీతులు చెబితే 2 విధాలుగా నష్టం. అది ఇక్కడ ప్రాబ్లం. అది ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రాబ్లం. అది ఇక్కడ కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి మొత్తం 28 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు తెచ్చారు. ఎట్లా వస్తాయి అన్ని పెట్టుబడులు? వచ్చినాయి. రావటం వాటితో పాటు ఏంటంటే ఒక 24 లక్షల ఉద్యోగాలు వాటి ద్వారా క్రియేట్ అవుతూ ఉన్నాయి. ఇంత ఎంప్లాయ్మెంట్ క్రియేట్ కావటం అనేది కూడా ఒక రికార్డు, కొత్త రికార్డు. వీటిలో ఏంటి అంటే ఏదో ఆషామాషి కంపెనీలు కూడా కాదు. పెద్ద పెద్ద కంపెనీలు వస్తున్నారు. వాళ్ళు వచ్చి వాళ్ళు పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. పెద్ద పెద్ద పెట్టుబడులు వస్తూ ఉన్నాయి. ఇప్పుడు మీరు చెప్తున్న ఈ డిఫెన్స్ అది మొత్తం దేశం మొత్తం ఇటు తిరిగి చూసే ప్రాజెక్ట్. అది ఇక్కడ 5th జనరేషన్ కంబాట్ వార్ఫెయిర్ తయారు చేస్తారు. ఇక్కడ యుద్ధ విమానాలు తయారవుతాయి 5th జనరేషన్వి. ఆ యుద్ధ విమానాలు మీరు ఎక్కడ తయారు చేస్తున్నారు అంటే మేము సత్యసాయి జిల్లాలో తయారు చేస్తున్నాం అని చెప్పే పరిస్థితి. అంటే మన ఆంధ్రప్రదేశ్లో యుద్ధ విమానాలు తయారు చేసే ఆ ఫ్యాక్టరీ రాబోతున్నది. DRDO వాళ్ళందరూ, భారత్ ఫోర్జ్, వీళ్ళందరూ కలిసి పెడుతూ ఉన్నారు. ఇండియన్ డిఫెన్స్ వీళ్ళు పెడుతూ ఉన్నారు ఆ కంపెనీలను. ఎంత గర్వకారణం మనకి. మనం రాయలసీమలో మన రాయల్ ఎన్ఫీల్డ్ వాళ్ళు రావడం, ఈ డిఫెన్స్ రావడం, ఇటువంటివన్నీ ఒకవైపు చెప్పుకుంటూనే ఇంకొక వైపు రాయలసీమలో ఈ ముఠాలు, తగాదాలు, ఈ రాజకీయాలు. ఆడెవడో వస్తాడు, ఒక 10 మందిని తీసుకొచ్చి ఆ కడపలో ధర్నా చేస్తాడు, పోలీసుల్ని రెచ్చగొడతాడు, పోలీసుల మీద అటాక్ చేస్తాడు, హిందూ ముస్లిం తగాదా అంటాడు. ఇంకొకడు వస్తాడు, వక్ఫ్ ప్రాపర్టీని ఆక్యుపై చేస్తాడు, దాన్ని గవర్నమెంట్ రికార్డులలో మార్చుకుంటాడు, దాంట్లో రియల్ ఎస్టేట్ వెంచర్ వేస్తాడు, దానికి అడ్డం తిరిగితే వేసేస్తాడు. ఎంత నీచమైన మనస్తత్వం ఉన్న మనుషులు ఒకవైపు ఉన్నారు. ఇంకొక వైపు ఏమో పెట్టుబడులు తీసుకొచ్చి ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ దానికోసం కొన్ని చర్యలు తీసుకుంటూ వాళ్ళకి ఎష్యూరెన్స్ ఇచ్చి, అంటే ఎవరైనా సరే ఇప్పుడు ఉదాహరణకి డిఫెన్స్ ప్రాజెక్టు ఉంది. ఈ డిఫెన్స్ ప్రాజెక్టుని తీసుకురావటం ఎంత కష్టం. అసలు అది సాధ్యమయ్యే పనేనా? మామూలుగా బెంగళూరులో వాళ్ళకి HAL అవి అక్కడ అవన్నీ ఉన్నాయి, కంపెనీలు ఉన్నాయి. యాక్చువల్గా వాళ్ళు తయారు చేయాల్సిన ప్రోడక్ట్, ఇది ప్రాజెక్ట్.
అక్కడ ఎక్స్పాన్షన్కి స్కోప్ లేదు. ఎక్స్పాన్షన్కి స్కోప్ లేకపోతే వాళ్ళు ఎక్కడ పెట్టాలి? మామూలుగా అయితే నార్త్ ఇండియాకి వెళ్ళిపోతుంది. కానీ ఈ విషయాలన్నీ తెలుసుకొని మీకు హెడ్ ఆఫ్ ది ఇది మీ దగ్గరే ఉంచండి, మేము తయారు చేసే ఫ్యాక్టరీ మా దగ్గర పెట్టండి, ఒక అనుబంధంగా కూడా ఉంటుంది, దగ్గరలో చూద్దామని చెప్పి ఈ డిఫెన్స్ ఎస్టాబ్లిష్మెంట్ కోసం దగ్గరలో ల్యాండ్ చూసి అంటే బెంగళూరుకి దగ్గరలో ఒక స్ట్రాటజిక్ లొకేషన్ చూపించి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ఉన్నది ఇక్కడ అంటే దే రెడీలీ యాక్సెప్టెడ్. రేపే అయినా శంకుస్థాపన, డిఫెన్స్ మినిస్టర్ వస్తూ ఉన్నాడు, రాజ్నాథ్ సింగ్ వస్తూ ఉన్నాడు. ఎంత గర్వకారణం, మన దేశానికి ఎంత గర్వకారణం, ఆంధ్రప్రదేశ్ ప్రజలుగా మనకెంత గర్వకారణం. అంత పెద్ద ప్రాజెక్టు వస్తూ ఉంటే యువతలేమో ఈ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ మేనమామ, ఆ మేనమామ మొన్నటి వరకు కమలాపురం ఎమ్మెల్యేగా ఉన్నాడు, చాలా అత్యంత సన్నిహితుడు జగన్మోహన్ రెడ్డికి. ఎంత సన్నిహితుడు అంటే వివేకానంద రెడ్డిని వేసేసారు కదా, అప్పుడు చెప్పాడు కదా క్లియర్గా, అతనే ఎలక్షన్లకు ముందర ఒక కమలాపురంలో ఒక పబ్లిక్ మీటింగు పెడితే పబ్లిక్ మీటింగ్లో మాట్లాడాడు ఈ రవీంద్రనాథ్ రెడ్డి. ఏమని ఏదో పిల్లాడు, ఎవరు పిల్లాడు అంటే ఎవరు, వైఎస్ అవినాష్ రెడ్డి పిల్లాడు, అక్కడ వాళ్ళు రక్తం తుడిచేటప్పుడు అక్కడే ఉన్నాడు, ఏదో తుడవటం తప్పు అని మాకెట తెలుస్తుంది అని చెప్తున్నాడు. ఈ రవీంద్రనాథ్ రెడ్డి మేనమామ అంటే జగన్మోహన్ రెడ్డికి మేనమామ అంటే అవినాష్ రెడ్డి కూడా మేనమామే కదా. మేనమామ వచ్చి సర్టిఫికెట్ ఇస్తున్నాడు, పిల్లగాడు ఏం తెలియదు. మరి మర్డర్ జరిగినప్పుడు ఎందుకు వెళ్ళాడయా? మర్డర్ చేయటానికి ముందు ఆ నిందితులందరూ ఈయనింటో ఎందుకు సమావేశం అయ్యారయ్యా? ఆ సమావేశం అయ్యి కదిరి వెళ్ళి గొడ్డలు తీసుకొచ్చి వివేకానంద రెడ్డి ఇంటికి వెళ్ళి గోడ దూకి వెళ్ళి వివేకానంద రెడ్డిని నరికేసి మళ్ళీ తర్వాత ఎక్కడికి వెళ్ళారు? మళ్ళీ అక్కడికే. పొద్దున్నే ఎవరు వస్తారు? తెల్లవారుజామున అవినాష్ రెడ్డి వస్తాడు. చూసి భలే జరిగిందే మర్డరు అని ఆశ్చర్యపోతాడు. ఎవడు అసలు వీళ్ళందరూ ఏంటి, ఏ బ్యాచ్, వీళ్ళందరూ ఎక్కడి నుంచి పుట్టుకొచ్చారు? మన ఆంధ్రప్రదేశ్కి దరిద్రం కాకపోతే ఒకవైపు మనం ఈ డిఫెన్స్ ప్రాజెక్టులు తెచ్చుకునే అంత గొప్ప స్థితిలో మనం ఆనందంగా మనం చెప్పుకోవాలా? ఈ మర్డర్ పాలిటిక్స్ వేసేసి ఆ వక్ఫ్ భూములకి సంబంధించి వేసేసారు. పెద్ద దస్తగిరిని వేస్తే అయిపోయా కథం. తర్వాత వచ్చి ఆ వేసేసిన వాళ్ళే వచ్చి అయ్యో పరామర్శిస్తారు. పేరు దానికి ఫార్ములా అదే కదా సార్, చీకట్లో కనుగొట్టి పొద్దున పరామర్శించడం. వేసేసి పొద్దున్నే వచ్చి ఏడుస్తాడు, వాడే వేసినోడే ఏడుస్తాడు. అయ్యో అనవసరంగా ఎట్టు చంపారు, మా వాడు ఆయుష్ పోయింది. అప్పుడే ఎట్టబోతుంది, నువ్వు తీస్తే పోయింది ఆయుష్. సార్ ఇక్కడ ఎయిర్ క్రాఫ్ట్స్ కావచ్చు, ఇవన్నీ ఒక పక్కన దేశానికి రక్షణ కోసం ఒక కంపెనీలు తెస్తుంటే అదే నావీకి సంబంధించి, అది కూడా దేశ రక్షణకు సంబంధించిన భాగమే. అక్కడికి వెళ్ళిపోయి అక్కడ సాగర్మాల ప్రాజెక్ట్ నేను రాగానే నేను ఎత్తేస్తా, తీసేస్తా, పంపించేస్తా అంటే దేశానికి సంబంధించినటువంటి ఒక వాటిని కూడా ఇలాంటి మాటలు మాట్లాడుతుందంటే వాళ్ళు దేశద్రోహులు అనాలా లేదంటే ఏం చెప్తారు? ఇంకా అందులో సందేహం ఏముంది? సందేహం ఏం లేదు. అక్కడికి ఆ జోలిదిన్న దాని ప్రాజెక్టుకి వెళ్ళి హార్బర్ దగ్గరికి వెళ్ళి అక్కడ సాగర్ డిఫెన్స్ అకాడమీ అని ఒకటి వస్తున్నది, సాగర్ డిఫెన్స్ ఫ్యాక్టరీ. అది దేశ రక్షణ వ్యవస్థకు సంబంధించిన పరికరాలని తయారు చేసేది. జగన్మోహన్ రెడ్డి వెళ్ళి జువల్దిన్నెల్లో మత్స్యకారుల్ని అది వస్తే మత్స్యకారులకి రక్షణ. ఎందుకు అంటే వాళ్ళు తిరుగుతూ ఉంటారు కదా, వాళ్ళు అటు ఇటు తిరుగుతూ ఉంటారు. ఎవడో వేరేవాడు వచ్చి అక్కడ చేపలు పట్టుకుంటుంటే అవతల పో అంటాడు, మనవాడు వెళ్ళి పట్టుకుంటుంటే మనవాడే కదా అని అలౌ చేస్తాడు. ఈ జగన్మోహన్ రెడ్డి వెళ్ళి ఆ జువల్దిన్న హార్బర్కి వెళ్ళి అక్కడ ఉన్న డిఫెన్స్ ఫ్యాక్టరీని నేను తరిమి కొడతాను అంటాడు. ఈ డిఫెన్స్ ఫ్యాక్టరీని తరిమి కొట్టే వ్యక్తి ఇంకా మనం వీళ్ళతోటి ఇతనితోటి ఏం కంపేర్ చేయాలి?
అక్కడేమో యుద్ధ విమానాలు 5th జనరేషన్ యుద్ధ విమానాలు తయారు చేసే ఫ్యాక్టరీని తీసుకొచ్చిన చంద్రబాబు నాయుడు తోటి నేను సాగర్ డిఫెన్స్ దీన్ని ఎలా కొడతాను నేను అనేవాడిని ఎట్ట కంపేర్ చేస్తావు? అంత దారుణమైన పరిస్థితుల్ని ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారం కోల్పోయిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి సృష్టిస్తూనే ఉన్నాడు. అది ట్రాజెడీ, రియల్ ట్రాజెడీ ఇస్ దాట్. సో కనకదుర్గ గారు, మనం చూసుకుంటే అటు జగన్మోహన్ రెడ్డి సంబంధించి గతంలో 2019-24 దాకా ఎలాంటి కార్యక్రమాలు చేశారని మనం వింటూ వస్తున్నాం. ఒక పక్క దేశ భద్రత కోసం వస్తున్న కంపెనీలు ఒకవైపు అయితే సాగరమాల ప్రాజెక్ట్కి సంబంధించి ఇదొక వింగ్ అనుకోవచ్చు. ఈ వింగ్ నేను రాగానే నేను తరిమి కొట్టేస్తా అంటే బయట నుంచి వచ్చే కంపెనీలకైతే ఎలాంటి బెదిరింపులు ఇస్తున్నాడో దేశ రక్షణ కోసం ఉన్నటువంటి నేవీకి సంబంధించి కూడా అలాంటి హెచ్చరికలే చేస్తున్నాడు. వీళ్ళంతా ఒకవైపు అయితే అదేవిధంగా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి ఒకటే కాదు, జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి వారి యొక్క నేతలు కావచ్చు, వాళ్ళ మామలు కావచ్చు, అందరూ అటువంటి వాళ్ళే. ఇంకో పక్కన ముస్లిమ్స్కి సంబంధించినటువంటి ఒక లీగల్ వక్ఫ్ భూములు కూడా లాగేసుకోవడం మనం చూస్తున్నాం. సో ఎట్లా అంటే శాంతి భద్రతలు లోపించాలి, గొడవలు జరగాలి, ఈ ఆంధ్రప్రదేశ్ గురించి చర్చించుకోవాలి. ఇదేనా వాళ్ళ వ్యూహం అంటే ఏమంటారు? ఇది ఇవాళ వక్ఫ్ బోర్డు ఇవాళ కాదు కదా, కూటమి వచ్చాక ఏం జరగలేదు. వక్ఫ్ బోర్డు వాళ్ళు రాయించుకున్నది 100 కోట్ల విలువైన 25 ఎకరాల భూమి కదా. అది 2024 ఎన్నికలకు ముందు రాయించుకున్నారు. అంటే రాయించుకోవడం అంటే ఐఎమ్ సారీ, పదం మంచిగా వాడుతున్నాను నేను. వాళ్ళు కాజేశారు. రిజిస్ట్రేషన్ ఎవరి పేరున చేశారు? పెద్ద దస్తగిరి పేరున చేశారు. 9 పాయింట్ అంతో అంటే 10 ఎకరాలకు లోపు. దాని విలువ మీకు సుమారు 50 కోట్లు, మొత్తం 25 ఎకరాలు. సో అది పెద్ద దస్తగిరి భార్య రమణమ్మ పేరున రిజిస్టర్ చేశారు. మీరు చెప్పినట్టు వక్ఫ్ బోర్డు అది. వాళ్ళు ఒక ఏమంటారు పాలిటెక్నిక్ కళాశాల పెట్టి పాలిటెక్నిక్ కళాశాల అభివృద్ధిలో భాగంగా 100 ఎకరాలు వాళ్ళు కొన్నారు. ఆ బోర్డు వాళ్ళు, ఆ ముస్లిం బోర్డు కొంటే వాళ్ళు ఏం చేశారు, దాన్ని ఎవరు కూడా దాన్ని అమ్మడానికి వీలు లేకుండా పకడ్బందీగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. దాని మీద ఈయన కన్నుబడింది. ఎవరు? రవీంద్రనాథ్ రెడ్డిది. పడితే అది 2024 మార్చి 11 ఎగ్జాక్ట్గా రిజిస్టర్ చేసుకున్నారు. చేసుకున్నాక ఏమైంది, ఈ పెద్ద దస్తగిరి భార్య కదా, నాకు వెనక్కి రాసేసాయి అన్నాడు ఆ భూమి. అంటే బేరసారాలు మొదలయ్యాయి. పెద్ద దస్తగిరి నేను అలా ఎలా రాయిస్తాను, నాకు నువ్వేమి ఇస్తావో చెప్పు అన్నాడు. ఇక్కడ లెక్కల తేడాలు వచ్చి వేయించాడో ఆ స్పాట్లో వేసేసాడో. ఎనీవే అరెస్ట్ అవుతాడు ఇవాళ రేపు. ఎవరు? రవీంద్రనాథ్ రెడ్డి. అంటే అసలు ఎవడి భూమి, ఎవడు రాయించుకున్నాడు, ఎవడు దాన్ని తీసుకున్నాడు, ఎందుకు చంపుకున్నారు అంటే మీకు యాదవ కులంలో ముసలవని మీరు చదువుకుని ఉంటారు. అట్లాగా రెడ్డి కులంలో, అంటే అందరు రెడ్లు కాదు, ఐఎమ్ సారీ, ఓన్లీ జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉండే వాళ్ళకి సంబంధించిన రెడ్డి కులంలో ముసలం పుట్టడం అంటే ఇదే. ఈ ముసలం ఎలా పుడుతోంది? పోనీ ఏదైనా కొట్టుకుని, లేకపోతే అప్పుడు సాత్యగా అనుకుంటా నేను గర్భం దాల్చాను అంటాడు, కడుపులో కత్తులో ఏదో ఆయుధాలు పెట్టుకుని వచ్చి. ఇక్కడ వీళ్ళు ఏం పెట్టుకున్నారు, ఏం దాచుకున్నారు? ఈ దొంగతనంగా రాయించుకున్న భూములు, ఆస్తులు, కుట్రలు, కుతంత్రాలు ఇవన్నీ. సో అంటే అసలు మీరు ఒక్క నిమిషం ఆలోచించండి. అసలు జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలో చేసింది ఓన్లీ ఇట్లాగా లాక్కోవడం, భూములు లాక్కోవడం, దొంగ రిజిస్ట్రేషన్స్ చేయించుకోవటం. లేదు మనం ఇందాక చెప్పుకున్నట్టుగా పెద్దిరెడ్డి అటవీ భూములు ఒక 25 ఎకరాలు, అందులో ఏంటో పెద్ద పెద్ద ఏమన్నా ఫామ్ హౌస్లు ఏవో కట్టేసి పని వాళ్ళకి ఇళ్ళుగా ఇచ్చానండం. అంటే ఎవడి సొమ్ము ఎవడు తీసుకున్నాడు, ఎవడికి ఇస్తున్నాడు? అసలు ఏంటి మీరు? గ్రనైట్ ఒకటి దోచుకుంటాడా? అసలు మద్యం ఇంకొకడా? ఏంటి జే బ్రాండ్ సృష్టించి బెవరేజెస్ అంతా తీసేసుకుని ఎవరిదో, అంటే అన్నీ కూడా లాక్కోవడమే, తీసుకోవటం కూడా కాదు. పదాలు మనం నేర్చుకోవాలి. వీళ్ళ హయాంలో మనం కొత్త పదాలు కాయిన్ చేయాలి. జగన్మోహన్ రెడ్డి కోసం, జగన్మోహన్ రెడ్డి అండి కోసం. అలాగా ఇప్పుడు ఈ దస్తగిరి విషయంలో ఇక్కడ ఈ లావాదేవీల్లో వచ్చిన తేడా ఒక మనిషి ప్రాణం పోయింది. కాబట్టి దీన్ని అసలు ఎట్లా చూస్తారు మీరు? ఇవాళ రవీంద్రనాథ్ రెడ్డి ఇంకా అరెస్ట్ కాకపోవటం ఏంటని అందరూ అనుకుంటున్నారు. అవ్వాలి కదండి.
అక్కడేమో వెంకటేశ్వర స్వామిని దోచేసుకున్నారా? అప్పుడు వెంకటేశ్వర స్వామిని అనుకుంటే ఎర్రచందనం దోచేసుకున్నారా? మీరు ఇందాక చెప్పినట్టుగా కొల్లం గంగిరెడ్డి అసలు ఏంటి అంటే ఈయన ఎంత స్కెచ్ చేసుకున్నాడు. ఇంకొకటి ఇందాక మీరు అన్నారు జువల్ దిన్నెలో రక్షణకి సంబంధించిన వింగ్ ఏదైతే వస్తుందో కొత్తది, అది నేను వస్తే పంపించేస్తా అంటే జగన్మోహన్ రెడ్డికి ఒక్కటే ఆలోచన అండి. మనం ఆలోచిస్తే కనుక అయితే అంటే ఏది డెవలప్మెంట్ అనే పదం అనేది ఆంధ్రప్రదేశ్లో వినిపించకూడదు. ఒకటి గుర్తుపెట్టుకోండి. మీరు ఏదైనా అభివృద్ధి అన్నారంటే జగన్మోహన్ రెడ్డికి కంపరం వచ్చేస్తుంది. ఆయనకి దాన్ని ఎట్లా పాడు చేయాలి? ఎవడైనా నేను వస్తే నేను రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాను, చంద్రబాబు నాయుడు తీసుకొచ్చారు, దీన్ని మనం ఇలా డెవలప్ చేద్దాము అని చెప్తారు. మీకు ఇవాళ తమిళనాడు తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్, ఏ ప్రభుత్వం వచ్చినా రాష్ట్రాన్ని అభివృద్ధి చేశారండి కొద్ది గొప్ప, ఎవడు పాడు చేయలే. ఈవెన్ మనం కేసీఆర్ గురించి కూడా ఎప్పుడు చెప్పుకుంటాం, చంద్రబాబు నాయుడు చేసిన అభివృద్ధిని ఆయన పాడు చేయలే. వీ హ్యావ్ టు అప్రిషియేట్ అని చెప్తాం ఎప్పుడు కూడా. అంటే మన ఏ వ్యక్తి అయినా ఏ పార్టీ అయినా మంచి చేస్తే మంచి చెప్పాలి, చెడు చేస్తే చెడు చెప్పాలి. ఎక్సెప్ట్ మొత్తం భారతదేశంలో 29 రాష్ట్రాలు ఎన్నో మొత్తం రాష్ట్రాల్లో తీసుకుంటే ఒక్క 2019-24 మధ్యలో జగన్మోహన్ రెడ్డి చేసిన పాలన ఒక్కటే ఎక్సెప్షన్ అండి. చరిత్రలో నిలిచిపోతుంది అలాగా. ఎలాగా? దోచుకోవడాలు, అవినీతి, అక్రమాలు. మళ్ళా ఓడిపోయాక కూడా నేను వచ్చానో ఒక్కొక్కటి బయటికి పంపిస్తానంటాడు. ఏంటి పంపిస్తాడు? పోలీసుల బట్టలు తీస్తా అంటాడు. మీరు సప్త సముద్రాల అవతలు ఉన్న ఆడవాళ్ళైనా సరే బట్టలు తీసి కొడతానంటాడు. ఇది సంస్కారం అంటే ఏంటి అసలు? ఇది ప్రజల్లోకి బాగా వెళ్ళాలండి. ఎందుకు వెళ్ళాలంటే ఇదొక మనం ఇంజెక్ట్ చేయాలి ప్రజలకి. ఇంకా ఇతను ఇలాగే ఉన్నాడు అంటే ప్రజలు బాగుపడకూడదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ముఖ్యంగా యువత బాగుపడకూడదు. 24 లక్షల ఉద్యోగాలు ఇస్తున్నాడంటే ఈయన దృష్టిలో ఏముంటుంది? 24 లక్షల ఓట్లను ఆలోచిస్తాడు అంతే తప్ప 24 లక్షల మంది యువత భవిత ఈరోజు చాలా బాగుందని ఆలోచించాడు. అన్నీ కూడా నెగిటివ్ ఆలోచన, దానిలోంచి వచ్చే ప్రయోజనం నాకేంటి అనుకుంటాడు తప్ప నా వల్ల ప్రజలకి ఏంటి అని ఈ రోజు వరకు జగన్మోహన్ రెడ్డి చెప్పాడా? నేను వస్తాను, వస్తే దీన్ని కూలగొడతా, నేను వస్తే దాన్ని తరిమేస్తా, నేను వస్తే వీడిని చంపేస్తా, నేను వస్తే వాడిని నరికేస్తా, ఈ పదాలు తప్ప నేను 29లో వస్తే చంద్రబాబు నాయుడు కంటే అద్భుతంగా నేను ఆంధ్రప్రదేశ్ని డెవలప్ చేస్తాను ఎప్పుడైనా చెప్పాడా? అది చెప్పండి నాకు. ఏ రోజైనా నువ్వు చంద్రబాబు నాయుడిని తలుచుకోకుండా నీ రోజు గడవదు. కానీ నువ్వు నేర్చుకోవాల్సింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి, నువ్వు చంద్రబాబు నాయుడు దగ్గరే కాదు, ఇవాళ లోకేష్ దగ్గర కూడా నువ్వు నేర్చుకోవాల్సింది ఏంటంటే ఎలా పని చెయ్యాలి, రాష్ట్రానికి ఎలా పెట్టుబడులు తీసుకురావాలి, ఏ కంపెనీని ఎక్కడి నుంచి అంటే ఎంత పెద్ద కంపెనీ అయినా రాష్ట్రానికి ఎలా తీసుకురావాలి, వేరే రాష్ట్రాలు చేజిక్కించుకోకుండా మన రాష్ట్రానికి వచ్చేలాగా ఎలా చెయ్యాలి అనేది యూ మస్ట్ లెర్న్ ఫ్రమ్ ఈవెన్ లోకేష్. బికాజ్ ఇవాళ వచ్చిన ప్రాజెక్ట్స్ అన్నీ కూడా లోకేష్ వల్ల వచ్చాయి. చంద్రబాబు నాయుడు గారు కూడా ఒప్పుకున్నారు అన్నమాట. నువ్వు నిజమైన అపోజిషన్ లీడర్ అయితే, నువ్వు అపోజిషన్ లీడర్ అని అడిగావు కదా కావాలని, నీకు నిజంగా అంత కావాలి అని ఉంటే నువ్వు మంచిగా ఒప్పుకో, లోకేష్ యూ డిడ్ ఏ గ్రేట్ జాబ్ అని చెప్పు. నీకు అసలు ఈ సోషల్ మీడియా అక్కర్లా, నీ సోషల్ మీడియా మొత్తం అక్కర్లా. తెలుగుదేశం లేకపోతే మిగిలిన సోషల్ మీడియాలని నేను ఎలివేట్ చేస్తాయి. ఇట్లా చేస్తాయా చేయవా? బస్ జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పాడండి, ఎంత బాగా ఎంత సంస్కారవంతంగా మాట్లాడుతున్నాడు, ఎంత మారిపోయాడు. చాలు, నీ గ్రాఫ్ మొత్తం పెరిగింది. నీ జీవితంలో నువ్వు లక్షల కోట్లు పెట్టినా కూడా నీకు అంత అద్భుతం జరగదు. ఒక మాట, ఫస్ట్ యూ లెర్న్ దట్. నీ మేనమామ అలాగే ఉన్నాడు కౌన్సిల్ లాగా చంపుకుంటూ, నువ్వు మేనల్లుడు నువ్వు అలాగే ఉన్నావు. నువ్వు ఇక్కడ బాబాయ్ అని చెప్పావు, అక్కడ ఆయనమో ఇంకెవడనో అప్పనంగా వచ్చిన సొమ్ము కోసం, అది కూడా ముస్లిం లా బోర్డుకి సంబంధించి. మరి ఇంకేమనాలి మనం? ఇలాంటి వాళ్ళ గురించి చరిత్ర కథలు చెప్పుకుంటుంది అంతే, కానీ కలిసి వచ్చేది ఏమీ లేదు. సో సత్యమూర్తి గారు, రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఇప్పటికీ కూడా అంటే కూటమి ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. 2 సంవత్సరాల్లో ఫస్ట్ 2-3 నెలలు శాంతి భద్రతని ఎలా విఘాతం కలిగించాలో వాళ్ళు చాలా వరకు ప్రయత్నించి
తర్వాత వాళ్ళు విఫలం చెందారు. కానీ ఇప్పటికీ కూడా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఒక కొద్దో గొప్ప అరాచకాలు కావచ్చు, అవినీతి కావచ్చు, అది కూడా వైసీపీ మూలాలు ఉంటేనే ఆ మనుషులే చేస్తున్నారు, కానీ ఇంకొకరు ఎవరు కాదు. మన ఎగ్జాంపుల్ తీసుకుంటే అనంతబాబు ఎమ్మెల్సీ బెయిల్ రద్దు అయిపోయింది, తను జైలుకి పంపిస్తున్నారు. సో అంటే తన హయాంలో ఉన్నప్పుడు తన సొంత డ్రైవర్ని చంపి డోర్ డెలివరీ చేసిందే కాక మళ్ళీ సాక్షుల్ని బెదిరించడం, ప్రభావితం చేయడం, అంటే ఉన్నటువంటి ఒక బెయిల్స్ సంబంధించిన రూల్స్ అన్నీ కూడా బ్రేక్ చేశాడు. సో దీన్ని ఎలా చూడాలంటారు? అంటే ఇక్కడ అనంతబాబు ఒక డ్రైవర్ని హత్య చేశాడు, ఆ కేసులో దొరికాడు, సాక్షుల్ని బెదిరిస్తుంటే మళ్ళీ పట్టుకున్నారు, జైలుకి పంపించారు, ఇదంతా ఓకే. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఎట్లా ప్లాన్ చేస్తున్నాడు అంటే కేవలం అనంతబాబు టైపు స్కెచ్లే కాదు, ఇక్కడ కడప స్కెచ్ చూడాలి మనం. ఇప్పుడు లేటెస్ట్గా మనం చూడాల్సింది కడప స్కెచ్. కడపలో ఏం స్కెచ్ చేశారు అంటే మొత్తం సీకే దిన్నె మండలంలో కొట్టేశారు కదా, వక్ఫ్ ల్యాండ్ కొట్టేశారు. ఆ కొట్టేసిన దానితో అంటే వక్ఫ్ ల్యాండ్ అంటే ఎవరిది? ముస్లింలది. ముస్లిం ల్యాండ్ కొట్టేశారు, వాళ్ళు ఎదురు తిరిగితే వేసేశారు. దాని మీద అక్కడ ఉన్న మొత్తం సీకే మండలంలో ఉన్న ముస్లిమ్స్ వాళ్ళందరూ చాలా కోపంగా ఉన్నారు ఈ జగన్మోహన్ రెడ్డి మేనమామ మీద, జగన్మోహన్ రెడ్డి మీద. ముస్లిమ్స్ అందరూ కూడా మొత్తం ఓవరాల్గా ఉమ్మడి కడప జిల్లాలో ఇదంతా బాగా స్ప్రెడ్ అయిపోయింది. పెద్ద దస్తగిరిని వేసేసిన కారణం ఇది, వక్ఫ్ ల్యాండ్ విషయంలో వేసేశారు అని ముస్లిమ్స్ అందరూ కూడా చాలా కోపంగా ఉన్నారు ఉమ్మడి కడప జిల్లాలో. కోపంగా ఉన్నారు కదా, మనం పని చేద్దాం అని చెప్పి కడప టౌన్లో అల్మాస్పేట సెంటర్లో ఆ సెంటర్ని టిప్పు సుల్తాన్ సెంటర్గా మార్చాలని చెప్పి కొంతమంది వైసీపీ వాళ్ళు వస్తారు, ముస్లిమ్స్ వచ్చి దీన్ని టిప్పు సుల్తాన్ సెంటర్గా మార్చాలి అంటారు. ఇదే వైసీపీలో జగన్ ఇంకో గ్యాంగ్ ఉంటుంది, హిందువులు, రెడ్లు. ఆ గ్యాంగ్ వచ్చి దీన్ని హనుమాన్ చౌరస్తాగా మార్చాలని చెప్పి వాడు వస్తాడు. ఇద్దరు కలిసి పోలీసుల మీద రాళ్ళేస్తారు. అంటే ఇద్దరు వైసీపీ. అంటే ఏంటి అంటే అక్కడ ముస్లింలకు కోపం వచ్చింది కదా, అందుకని ఇక్కడ మనం ముస్లింలకి అంటే టిప్పు సుల్తాన్ ఒక సర్కిల్కి టిప్పు సుల్తాన్ పేరు పెడితే ముస్లింలు సంతోషపడతారా? ఆ రోజులు పోయినాయి జగన్మోహన్ రెడ్డి. ఈ తుచ్చమైన రాజకీయాలు చేసుకుంటూ కూర్చోమాక. నీకు అక్కడ వక్ఫ్ ల్యాండ్ కొట్టేయటం అది తప్పు. ఇక్కడికి వచ్చి ముస్లింల కోసం ముస్లింలకి హిందువులకి మధ్య తగాదా పెట్టేసి అక్కడ ఉన్నాడు, ఉప ముఖ్యమంత్రిగా చేశాడు అతను. మొత్తం అతని మనుషులే ఉన్నారని మొత్తం సీసీటీవీ ఫుటేజీలు చూస్తే అందరూ వాళ్ళే, ఇటు వాళ్ళే అటు వాళ్ళే. హిందూ ముస్లిం ఘర్షణ అని పెట్టాడు. అని పెట్టేసి ముస్లింల వాళ్ళ హక్కుల్ని పరిరక్షిస్తున్నాడు. నువ్వు అంత ముస్లింల హక్కులు పరిరక్షించేవాడు అయితే నీ మేనమావతోటి వక్ఫ్ ల్యాండ్ కొట్టేయిస్తావా? వక్ఫ్ ల్యాండ్ కొట్టేయించడమే కాకుండా అండ్ మధ్యలో వచ్చిన వాడిని లేపేయటం. ఆ మర్డర్ జరిగిన నెక్స్ట్ డే జగన్మోహన్ రెడ్డి అక్కడే ఉన్నాడు, కడపలో ఉన్నాడు, పులివెందుల్లో ఉన్నాడు. వెళ్ళి చూసి రావాలిగా. అతను నీ కార్యకర్తగా, నీ పార్టీ కార్యకర్తగా, పెద్ద దస్తగిరి నీ పార్టీ వాడే, లేదు ఆ నిత్యానంద రెడ్డి నీ పార్టీ వాడే, ఈ మొత్తానికి సూత్రధారి రవీంద్రనాథ్ రెడ్డి నీ పార్టీ వాడే, నీ సొంతం మేనమామే, నీ పార్టీకి సంబంధించిన మాజీ ఎమ్మెల్యే. నువ్వు అక్కడికి వెళ్ళి పెద్ద దస్తగిరిని కుటుంబాన్ని ఎందుకు పరామర్శించరాలేదు? అక్కడే ఉన్నావు కదా. నువ్వేదో లండన్లో వెళ్ళావు అంటే లండన్లో ఉన్నాడంటే రాలేకపోయాడు అనొచ్చు. నువ్వు అక్కడే ఉంటివి, అక్కడ ఉండి పోయి రాలేదు, నువ్వు ఛార్జీలు లేవా? ఏం కారణం ఏంటి, ఎందుకు పోలేదు?
అంటే అక్కడ ముస్లింలకి అన్యాయం చేయటం, కడప సెంటర్కి వచ్చి, కడపలోనేమో అల్మాస్పేటకు సెంటర్కి వచ్చి నేను ముస్లింలకి సపోర్ట్గా నేనున్నానని చెప్పటం, టిప్పు సుల్తాన్ సెంటర్కి పేరు మార్చాలని. ఏంది దరిద్రం కాకపోతే ఏంటి నాటకాలేంటి? అసలు ఏమన్నా నువ్వు చేసే పనులకి ఏమన్నా అర్థం ఉంటుందా? నువ్వు ముస్లింలని మంచి చేసుకోవాలంటే టిప్పు సుల్తాన్ సర్కిల్ పెడతావా? వక్ఫ్ బోర్డు ఆస్తులు ఆక్రమించుకున్నవి ఇచ్చేసి నువ్వు వాళ్ళ పాప పరిహారం చేసుకుంటావా? అంటే ఏంటి అంటే సమాజాన్ని విచ్ఛిన్నం చేయాలి. ఒకవైపు ఏమో హిందూ ముస్లింలకి తగాదా పెడతాడు, ఇంకోవైపు ఏమో వక్ఫ్ భూములు ఆక్యుపై చేస్తాడు, ఇంకోవైపు క్రిస్టియన్లకి హిందువులకి తగాదా పెడతాడు, ఇంకోవైపు ఆయన బొట్టు పెట్టుకొని తిరుగుతాడు అతను క్రిస్టియన్ అయ్యుండి. ఈ తరహా రాజకీయాలు ఎంత డేంజరస్ రాజకీయాలు, సమాజాన్ని విచ్ఛిన్నం చేసే రాజకీయాలు. నువ్వు అదే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అదే ప్రయత్నం చేసావు కదా, సక్సెస్ అయ్యావా? 151 నుంచి 11కు పడిపోయావు. బుద్ధి తెచ్చుకోవాలి కదా, మనం అట్ట చేయకూడదు అనుకోవాలి కదా. అట్ట చేస్తే మనం ఇది దెబ్బతింటుంది మనం అనుకోవాలి కదా. మనకు అదేం లేదు. అంటే ఈ టైప్ ఆఫ్ పాలిటిక్స్, డివిజన్ తీసుకొచ్చే పాలిటిక్స్ చేసుకుంటూ రాజకీయం చేద్దాం అనుకోవడం ఈ జగన్మోహన్ రెడ్డి అమాయకత్వం. ప్రజలు ఎవరు అంత ఆషామాషిగా లేరు. నీకు నీ డిప్యూటీ సీఎంగా, నీ దగ్గర డిప్యూటీ సీఎంగా పనిచేసిన అంజాద్ భాష ఇంత కుట్రబన్ని నువ్వు రెచ్చగొట్టాడు, ముస్లింలని రెచ్చగొట్టాడు, హిందువుల మీదకి పంపించాడు, ఇంత చేసావు కదా. అది నిజంగా ముస్లిముల్లో పుట్టిన ఆందోళన అయితే 1 గంటలో చల్లారిపోతుందా? నువ్వు సృష్టించావు కాబట్టి పోలీసులు వచ్చి బెండు తీస్తే చల్లారింది. ఇక్కడెందుకు చేసావు? అక్కడ కొట్టేసావు కాబట్టి, అక్కడ ముస్లింలని డైవర్ట్ చేయటానికి. అంటే ఈ టైప్ ఆఫ్ పాలిటిక్స్, ఈ విధ్వంసకర రాజకీయాలని ప్రజలు, అంటే మనకు ఎక్కడో కడప జిల్లాలో జరిగింది కదా, మనకేం సంబంధం అని కాకినాడోడు అనుకుంటే, లేదు కాకినాడలో ఏదో జరిగింది కదా అని కడపవాడు అనుకుంటే, ఈ డివిజివ్ పాలిటిక్స్ మొత్తం స్ప్రెడ్ అవుతాయి, రాష్ట్రం మొత్తం స్ప్రెడ్ చేస్తాడు. అంతకుముందు చేశాడు కదా 3 రాజధానుల పేరుతో. అతను చేసింది ఏంటి? రీజియన్లను విడగొట్టడం. ఆ విడగొట్టే కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్గా చేశాను అనుకున్నాడు. ఏ రీజియన్లో కూడా ఈ జగన్మోహన్ రెడ్డికి ఓటేయలేదు. మరి అది ఆ అనుభవం తర్వాత అయినా బుద్ధి తెచ్చుకోవాలి కదా. అందుకని ఉంటే ఉంటుంది అవన్నీ. అంటే మనం ఏదో జర్నలిస్టులం కాబట్టి కొంచెం పెద్ద మనిషి తరహాగా చెప్తుంటాం, బుద్ధి తెచ్చుకోవా. ఆడెవడో ఒకడు కామెంట్ పెట్టాడు, కామెంట్ కింద వీడియో చూసి కామెంట్ పెడతాడు కదా, ఈ ముసలోళ్ళు అందరూ వచ్చి చెప్తారు మాకు అంటాడు. మీ నాన్న ముసలోడు కాదురా, నువ్వు రేపొద్దున ముసలోడివి కావురా, నీకు పిచ్చి వెధవా, చెప్పేది మంచి చెబితే విను, నీకు వినే బుద్ధి ఉంటే విను, నేను మంచి చెబితే వినను. ఇప్పుడు ఎక్కడన్నా రామాయణం భారతం అవి చెప్తూ ఉంటారు, చాగంటి గరికిపాటి వాళ్ళు ప్రవచనాలు చెప్తూ ఉంటారు. అందరూ ప్రవచనాలకి ప్రత్యక్షంగా హాజరు కాలేరు కాబట్టి వీడియోలు కూడా చేసి రిలీజ్ చేస్తూ ఉంటారు. అందరూ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, అక్కడికి వెళ్ళలేని వాళ్ళు ఆ వీడియోలు కూడా చూస్తూ ఉంటారు, ఫోన్లో, సెల్ ఫోన్లోనో యూట్యూబ్లో చూసుకుంటూ ఉంటారు. నేను చూడండి అంటే చూడమాక, నిన్నే గరికపాటి చాగంటి వచ్చి నిన్ను అడిగారా, బాబాబు నా వీడియో చూడమ్మా, నా వీడియో అడిగారా నిన్ను? నేను ప్రవచనం చెప్తానమ్మా, బాగా చెప్తాను, నువ్వు రా అని అడిగారా? నీకెందుకు చెప్తారు? నీలాంటి వాడికి చెప్పినా వేస్ట్. అది వాళ్ళు ముందరే ఆయన గరికపాటి ఆయన ముందరే ఎప్పుడు చెప్తూనే ఉంటాడు, నేను చెప్పేది విని పాటించేవాడు నా దగ్గరికి రండి వినండి, ఊరికే పాటించిన వాడు వచ్చి నాకంట శోష అంటాడు ఆయన. అందుకని ఆడొచ్చి అంత మాకు నీతులు చెబుతారా ఈ ముసలోళ్ళు అంటారు. అంటే ఆడికి ఇప్పుడు హెలికాప్టర్లో నిచ్చెన వేసుకొని ఎక్కింది ఎవరు? ముసలోడా కుర్రోడా?
హెలికాప్టర్కి నిచ్చెన వేసుకొని ఎక్కేవాడిని ముసలోడు అంటారా కుర్రోడు అంటారా? సార్ ముసలాళ్ళు కాబట్టి ఎగరలేక అలా ఎక్కాడు. అదే చంద్రబాబు నాయుడు చూడండి ఎక్కుతాడు ఆయన. కొబ్బరికాయ కొట్టడానికి నీకు ఆయన పూజారి రాయి తీసి పైకి పెడితే కొడతాడా? ఎవడు ముసలోడు? కింద కూర్చొని పూజకి పైకి లేయలేక నలుగురు లేవి పడిపోయాడు, వీళ్ళ వెనక్కి పడిపోయాడు. ఎందుకు చెప్పాలండి మనం ఇప్పుడు నాకేమీ ఎటువంటి కోపం లేదు కానీ అంటే దీంట్లో కూడా మన లియోకి సంబంధించిన డిబేట్కి సంబంధించి వచ్చేటువంటి కామెంట్స్ కూడా మేము చూస్తూ వస్తుంటాం. మ్యాక్సిమం 99%, 95% అంతా పాజిటివ్ వస్తుంది. ఒక 5%, 3% ఇప్పుడు మంచి చెప్తాము, మంచి విషయాలు చెప్తాము. ఇప్పుడు నేను ఈ డిబేట్లో నేను చెప్పిన విషయాలు ఏంటి? ముస్లిం సీకేదైన మండలంలో ముస్లింలు నీ మీద కోపంగా ఉన్నారన్న ఉద్దేశంతో నువ్వు టిప్పు సుల్తాన్ ఆ పేరు అక్కడ పెట్టాలని నువ్వు ఉద్యమం లేపావు అని చెప్పా. అది తప్ప? అది తప్పైతే చెప్పు నువ్వు. అది తప్పైతే చెప్పు నువ్వు. నువ్వు అక్కడ వక్ఫ్ ల్యాండ్ ఆక్యుపై చేసావు కాబట్టి ఇక్కడ ముస్లింల కోసం మా జగనన్న పోరాడతాడు అని పిక్చర్ ఇవ్వటానికి నీ జిల్లాలో నువ్వు టిప్పు సుల్తాన్ పేరు తీసుకొచ్చి నువ్వు పెద్ద ఆందోళన చేద్దామని ప్రయత్నం చేసావు, ప్లానింగ్ చేసావు. క్రిమినల్ ఐడియా అది. ఇట్ ఈస్ అ క్రిమినల్ ఐడియా. వక్ఫ్ ల్యాండ్ ఆక్యుపై చేసింది నీ మేనమామ. ఇక్కడ నువ్వు నీ మేనమామ తప్పుని కప్పిపుచ్చటానికి ఇక్కడ ముస్లింలని దగ్గరికి తీస్తావు. ఇది కాదా? ఇది చెప్పటం తప్ప? నువ్వు చెయ్యటం కరెక్ట్ అయితే నువ్వు చేయటం నీ యాంగిల్లో కరెక్టు. నువ్వు ఈ తప్పు చేస్తున్నావా? ఇదిగో ముస్లింలను రెచ్చగొడుతున్నావు. ప్రశాంతంగా ఉన్న రాయలసీమలో ముస్లింలకి హిందువులకి తగాదా పెట్టాలని చూస్తున్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పటం తప్ప? చేయటం తప్ప, చెప్పటం తప్ప? అందుకని చాలా చాలా జాగ్రత్తగా మనం మాట్లాడేటప్పుడు ఎక్కడా కూడా ఎటువంటి ఇది లేకుండా మనం విషయం చెప్తాం. ఇట్లా జరుగుతున్నది. సాగర్ డిఫెన్స్ ప్రాజెక్టుని నేను ఇక్కడి నుంచి వెళ్ళగొడతాను అని జగన్మోహన్ రెడ్డి చెప్పాడా లేదా? చూడు, జువెల్ దిన్న ప్రాజెక్ట్ ఆ రోజు వీడియో అక్కడికి వెళ్ళి మత్స్యకారులతో ఏం మాట్లాడాడు వీడియో చూడు. అక్కడి నుంచి నేను వెళ్ళగొడతాను అన్నాడు. అది డిఫెన్స్ ప్రాజెక్టు. నువ్వు ఎట్లా వెళ్ళగొడతావు? నువ్వు ఎట్లా వెళ్ళగొడతావు దాన్ని? ఇటువంటి కార్యక్రమాలు చేసుకుంటూ నేను అట్లా కాదు, నన్ను ఎవడో అనడానికి వీల్లేదు. వీళ్ళందరూ మరీ విచిత్రం ఏంటంటే 76 ఏళ్ళు చంద్రబాబు నాయుడికి, 72 ఏళ్ళు సజ్జల రామకృష్ణారెడ్డికి. ఆ సజ్జల రామకృష్ణారెడ్డి వచ్చి ఆయన ముసలోడు అంటాడు. విజయసాయి రెడ్డికి 73, 74 ఉన్నాయి. ఆ విజయసాయి రెడ్డి వచ్చి ఆ ముసలోడు అంటాడు చంద్రబాబు నాయుడిని. ఎవరు ముసలోడు? ఎవడు? ఇంకా ఆయనకన్నా సరే పూర్తి తెల్ల చూడు రాలేదు చంద్రబాబు నాయుడు గారికి. ఈయన మొత్తం తెల్లగా అయిపోయింది. అంటే ఇవన్నీ ఎందుకు మాట్లాడాల్సి వస్తుందంటే వీళ్ళ భాష, దరిద్రపు భావజాలం, ఈ దరిద్రాన్ని ప్రజల మీదకి రుద్దుతున్నారు. అందుకని ప్రజల్ని ఎప్పటికప్పుడు మనం సాధ్యమైనంత వరకు అలర్ట్ చేస్తూ ఉన్నాం. సో కనకదుర్గ గారు ఇందాక కామెంట్స్లో గురించి చెప్తూ వస్తూ దాదాపు 95 to 98% మనకు అంత పాజిటివ్ కామెంట్స్ వస్తున్నా సరే లియోకి సంబంధించిన డిబేట్కి ఒక 2-3% మేము కూడా ఒకసారి చూసాం ఏంటి అని. పెట్టిన వాళ్ళే పెడుతూ వస్తూ ఖచ్చితంగా ఇది ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ కింద కావాలనే వీళ్ళు రాంగ్ పోస్టింగ్స్ కావచ్చు, లేదంటే మనకు ఉన్నటువంటి గెస్ట్లని ఏదైనా ఒక మాట అంటే వీళ్ళు ఆపేస్తారు అని చెప్పేసి అన్నం కావచ్చు. కానీ ఎలక్షన్స్ కన్నా బిఫోర్ నుంచి కూడా ఛానల్ స్టార్టింగ్ నుంచి కూడా ఈ యొక్క డిబేట్లు కంటిన్యూ అవుతున్నాయి. ఇది ఎక్కడ కూడా ఆగదు. సో ఈ టాపిక్ తీసి పక్కన పెడితే అక్కడ ఏదైతే కేంద్రానికి సంబంధించి దేశ భద్రతకు సంబంధించి అటు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లోకేష్ గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, అక్కడ ఏదైతే ఏమంటారు అనమాట యుద్ధ విమానాలు తయారు చేసేటువంటి కంపెనీలు తీసుకొస్తుంటే వీళ్ళేమో యుద్ధానికి సంబంధించి, నేవీకి సంబంధించి వీటన్నింటిని కూడా తరిమి కొడతామని చెప్పేసి అంటుంది అటు జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, సజ్జలు కావచ్చు, వీళ్ళందరినీ చూస్తున్నాం. వీరికి ఉన్న వ్యత్యాసం ఏంటంటే ఏం చెప్పు? అంటే దేశభక్తి అనేది ఒకటి ఉంటుందని జగన్మోహన్ రెడ్డికి తెలుసా అసలు? సో
మాతృదేవోభవ వాట్ ఈస్ దిస్ కంట్రీ అన్నాడు కదా, వాట్ ఈస్ దిస్ డెమోక్రసీ, వాట్ ఈస్ దిస్ కాన్స్టిట్యూషన్ అన్నాడు కదా, ఇంకా మళ్ళీ మీకు డౌట్ ఎందుకు? అంటే కాదు ఏమన్నా ఈ మధ్యన మారాడేమో పొరపాటున వైఎస్ భారతి గారు కూడా అదే మాట. అదే మాట అన్నారు. మరి ఎందుకు ఇక్కడ ఉన్నారు? అంటే మాతృదేవోభవ అని ఫస్ట్ పదమే తను ప్రేమించలేదు, తల్లినే ప్రేమించినోడు దేశాన్ని ప్రేమిస్తాడు. కాదండి, ఎందుకున్నారు ఇంకా ఇక్కడ ఈ దేశంలో? వాట్ ఈస్ దిస్ కంట్రీ, వాట్ ఈస్ దిస్ కాన్స్టిట్యూషన్, వాట్ ఈస్ దిస్ డెమోక్రసీ అంటాడేంటి? అంటే ఎందుకన్నాడంటే మీరు జైల్లో పెడుతున్నారు కాబట్టి అని నేను దోచుకుంటాను, మీ కాన్స్టిట్యూషన్స్ ఏంటని అడుగుతున్నాడు. మీకు అర్థమైందా? వాట్ ఈస్ దిస్ కంట్రీ ఇలా పట్టుకుంటుంది ఏంటి, మేము తప్పులు చేస్తే అంటున్నాడు. సో అందుకని అంటే దేశభక్తి అని ఎందుకన్నానంటే రక్షణ యుద్ధ విమానాలు తయారు చేస్తున్నారంటే అది మన దేశానికి సంబంధించింది. అసలు ఎంత గర్వంగా చెప్పుకోవాలి. నిజంగానండి, ఎగ్జాక్ట్లీ. అసలు ఎంత మనం ఆనందపడాలంటే మన ఆంధ్రప్రదేశ్కి వస్తుందా, ఒళ్ళు పులకరించిపోవాలి అసలు. అలాంటిది ఎందుకు వస్తుంది? రాగానే తరివి కొడదాం దీన్ని. ఏనా వీళ్ళు పాకిస్తాన్ వాళ్ళ తరివి కొట్టడానికి అసలు ఏం మాట్లాడతాడు? ఇప్పుడు నిజంగానండి ఇప్పుడు అనిపిస్తుంది ఈ క్షణంలో ఇలాంటి వాళ్ళు బంగ్లాదేశ్ పాకిస్తాన్ తరివి కొట్టాలి. వాట్ ఈస్ దిస్ కంట్రీ, వాట్ ఈస్ దిస్ కాన్స్టిట్యూషన్ అన్న వాళ్ళని. హిందీలో వీక్ మేడం, పోలేదు ఆయన అన్నాడు కదా సార్, హిందీలో తెలుగులో అన్నిట్లో వీక్. ఎందులో వీక్ కాదు, ఒక డబ్బుల్లో తప్ప, బూతుల్లో తప్ప. బూతులు కూడా అది అది అంటే రెండు ఇంటర్లింక్డ్ ఆయనకి. కాబట్టి అసలు ఇవాళ చాలా బాధాకరం అండి. మనం అంటే ఇలా అన్నాడా అని ఇప్పటికి కూడా మనకు బాధగా ఉంది, ఆశ్చర్యంగా ఉంది. మనలాంటి వాళ్ళం పులకించిపోతాం. మనం మన ఆంధ్రప్రదేశ్లో పుట్టాం, మన రాష్ట్రానికి ఇన్ని కంపెనీలు వస్తున్నాయి. అది నేత ఎవరైతే ఏంటి ఇంత చేశాడు ఆయన, అయితే ఇద్దరు నేతలు చేస్తున్నారు, అసలు సంతోషించాలి కదా. అది లేకుండా అంటే మనుషులు అసలు ఇలాంటి వాళ్ళు ఎందుకు వస్తున్నారు వారం వారం ఆంధ్రప్రదేశ్కి? అదేదో ఎలహంకలోనే ఉండొచ్చుగా. రావడం ఎందుకు, ఒక విధ్వంసం మాట అనడం ఎందుకు, పోవడం ఎందుకు? అసలు ఇప్పుడు నాకు ఇంకొక పాయింట్ అండి, ఇప్పుడు మోదీ గారు ఏం చేయాలంటే అసలు ఇలాగ వారం వారం వచ్చేవాళ్ళు, పనికిమాలిన పనులకు వచ్చేవాళ్ళు, రాష్ట్రాన్ని దేశాన్ని తిట్టే వాళ్ళకి హెలికాప్టర్లు విమానాలు, అంటే విమానాల్లో టికెట్లు బుక్ చేయడానికి వీలు లేకుండా చేయాలి, హెలికాప్టర్లు అద్దెకి ఇవ్వకుండా చేయాలి. ఎందుకంటే ఎలాగ పెట్రోల్ డీజిల్ మీద ఉంది కాబట్టి. అంటే ఇదేం జోక్ కాదు, నేను చాలా సీరియస్గా చెప్తున్నా. ఎందుకంటే అసలు హెలికాప్టర్లు బ్యాన్ చేయక్కర్లేదు కానీ నిత్యం తీసేస్తే చాలా ఎక్కలేడు. పోనీ నిత్యాన్ని బ్యాన్ చేయమందాం మనం మోదీ గారిని. ఎందుకంటే రానివ్వద్దండి ఇలాంటి దేశభక్తి లేని వాళ్ళు, రాష్ట్రం మీద, తెలుగు భాష మీద, తెలుగు ప్రజల మీద మమకారం లేని వాళ్ళు, తెలుగు యువత ఎవరైతే అభివృద్ధిలోకి వస్తారో వాళ్ళని చూసి ఓర్వలేని వాళ్ళు, ఇలాంటి వాళ్ళని మీరు దయచేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాకుండా ఒక కంచె వేయండి. ఇదే నా రిక్వెస్ట్.